దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న నటి త్రిషా కృష్ణన్. కెరియర్ తొలినాళ్లలో చిన్న పాత్రలతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె అనతి కాలంలోనే తన అందం మరియు నటనతో అగ్ర కథానాయికగా ఎదిగింది. చిరంజీవి, ఎన్టీఆర్, నాగార్జున, ప్రభాస్ వంటి టాలీవుడ్ దిగ్గజాలతో స్క్రీన్ షేర్ చేసుకున్న త్రిష తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈమె పేరు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో వార్తల్లో నిలుస్తూ ఉండగా, అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి గతంలో త్రిష చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. టాలీవుడ్ వెండితెరపై అత్యంత ఆదరణ పొందిన హిట్ జోడీలలో మహేష్ బాబు, త్రిష జంట ఒకటి. ముఖ్యంగా అతడు సినిమాలో వీరిద్దరి మధ్య సాగే చిలిపి తగాదాలు, అద్భుతమైన కెమిస్ట్రీ ఇప్పటికీ కూడా ప్రేక్షకులకు కళ్ళ ముందే కదలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత సైనికుడు చిత్రంతోనూ ఈ జంట ప్రేక్షకులను అలరించింది. అయితే వీరిద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధమే కాకుండా అంతకు మించి బలమైన స్నేహం ఉందని త్రిష వెల్లడించారు. ఈ సాన్నిహిత్యం వెనుక ఉన్న అసలు కారణం వారిద్దరూ ఒకే కాలేజీలో చదువుకోవడమే కావటం విశేషం. త్రిష మరియు మహేష్ బాబు ఇద్దరు కూడా చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన లయోలా కాలేజీలో విద్యను అభ్యసించారు. వారు క్లాస్మేట్స్ కాకపోయినప్పటికీ కూడా ఒకే సమయంలో అక్కడ చదువుకోవడంతో కాలేజీ రోజుల్లోనే ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే వారి మధ్య మంచి స్నేహం ఉందని, కేవలం సినిమా షూటింగ్ సమయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మహేష్ బాబు తనకు ఎంతో సన్నిహిత మిత్రుడని త్రిష చెప్పుకొచ్చారు. ఈ పాత స్నేహం కారణంగానే వెండి తెరపై వీరిద్దరి నటన అంత సహజంగా ఆకట్టుకునేలా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు. మహేష్ బాబుతో కలిసి పనిచేయడంపై త్రిష ప్రశంసలు కురిపిస్తూ తన కెరియర్ లో అత్యంత ఇష్టమైన కో స్టార్లలో మహేష్ ఒకరని తెలిపారు. ఆయన సెట్ లో ఎంతో క్రమశిక్షణతో ఉంటారని, పనిపైనే పూర్తి దృష్టి పెడతారని కొనియాడారు. మహేష్ బాబు ఇచ్చే టైమింగ్ మరియు సహకారం వల్ల షూటింగ్ ప్రక్రియ చాలా సులభంగా జరుగుతుందని, అందుకే ఆయనతో నటించడం తనకు ఎప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. అతడు చిత్రంలోని నందు, పూరి పాత్రలు టాలీవుడ్ క్లాసిక్స్ గా మిగిలిపోయిన వేళ ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.